రంగారెడ్డి జిల్లా మల్లర్దేపల్లి కాటేదాన్ సమీపంలోని ప్లైవుడ్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడుతున్న మంటలను చూసి వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేపల్లి కాటేదాన్ సమీపంలోని ప్లైవుడ్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటలను చూసి వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మరి మైలర్దేపల్లి కాటేదాన్ సమీపంలోని ప్లైవుడ్ గోదాంలో చూస్తుంటే చాలా భీకరంగా కనిపిస్తున్నాయి అగ్నికీలలు. మరి మంటలన్నీ అదుపులోకి వచ్చేసినట్లేనా? అర్చన, ఉదయం 5:30 నుండి 6 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వెంటనే అగ్ని ప్రమాదం జరిగిన ఎంపీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ సేఫ్టీ అధికారులకు అయితే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దాదాపు 2 ఫైర్ ఇంజన్ల సాయంతో గంట పాటు నుంచి పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా ఈ కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ సంబంధించి, అదేవిధంగా ఈ ప్లైవుడ్ సంబంధించినటువంటి గోదాములు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈసారి ఇప్పుడు వేసవి కాలం కావడంతో కూడా అక్కడ తరచుగా అయితే ఈ అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తిగా అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇక ముందు కూడా ఇలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆ ఏరియాలో అయితే ఉన్నాడు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈ ఏదైతే ప్లాస్టిక్, అదేవిధంగా ఇంకా టింబర్, అదేవిధంగా ప్లైవుడ్ సంబంధించినటువంటి ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా నగర శివారు బయటికి తరలించాలని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంకా అమలు చేయలేకపోతున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం దాదాపు ₹1 కోటి వరకు అయితే నష్టం వాటిల్లిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఉదయం పూట జరిగిన ఈ ప్రమాదం కావడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ దాదాపు ₹1 కోటి వరకు అయితే ఆస్తి నష్టం జరిగింది. ఇంకా అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేకపోవడంతో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఉదయం దాదాపు గంట సేపట్లోనే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తిగా మంటని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేదా మరేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్.